నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు, నేను అనుశ్రీ. వివరాలకు వెళ్దాం. వైఎస్ జగన్ కు చంద్రబాబుకు జరుగుతున్న యుద్ధం కాదు ఈ ఎన్నికలు. ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ యుద్ధంలో తాను ప్రజల పక్షాన ఉన్నానన్నారు. ప్రజలిచ్చిన అధికారంతో ప్రతి ఇంటికి మంచి చేశామన్నారు సీఎం వైఎస్ జగన్. పేదల వ్యతిరేకులు పెత్తందారులను ఓడించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. పేదలు, అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతలను రక్షించేందుకు సిద్ధం అన్నారు. 130 సార్లు బటన్ నొక్కి సంక్షేమాన్ని అందించానని వివరించారు. మరోసారి మోసం చేసేందుకు కొత్త మేనిఫెస్టోతో చంద్రబాబు వస్తున్నారని తెలిపారు. పేదల రక్తం పీల్చే కూటమిని నమ్మకూడదని చెప్పారు. నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి చంద్రబాబు బ్యాచ్ పెన్షన్లను అడ్డుకున్నారని మండిపడ్డారు. పెన్షన్ నేరుగా ఇంటికే రావాలంటే బాబు లాంటి సైంధవుడు రాకూడదన్నారు. మళ్ళీ మీ జగన్ వస్తేనే వాలంటీర్లు మీ ఇంటికి వస్తారన్నారు సీఎం వైఎస్ జగన్. తాతల చేతుల్లో పెన్షన్ పెట్టి ఆ వాలంటీర్లను కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పథకం ప్రకారం ఎలక్షన్ కమిషన్కు నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి తన మనిషి చేత లేఖలు రాయించి ప్రెజర్ పెట్టించి ఏకంగా వాలంటీర్ అనేవాడే లేకుండా, వ్యవస్థ అనేది లేకుండా ఏకంగా రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఈరోజు ఆ అవ్వాతాతలు ఆ పెన్షన్ అందుకునేందుకు, నడవలేని వయసులో ఉన్న అవ్వాతాతలు పెన్షన్ అందుకునేందుకు ఈరోజు పడతా ఉన్న అగసాట్లు చూస్తూ ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనిషా లేదా ఒక సేడిస్తా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వ్యక్తికి మనము ఓటు వేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ప్రతి ఇంట్లో నుంచి కూడా, లబ్ధి పొందిన ప్రతి ఇంట్లో నుంచి కూడా మంచి జరుగుంటే ఇదే సరైన సమయం, ఇప్పుడే బయటికి రావాలి, జగనన్నే మళ్ళీ తెచ్చుకోవాలి. జగనన్నే మళ్ళీ వస్తే మళ్ళీ వాలంటీర్ నేరుగా మీ ఇంటికి వస్తాడు, ప్రతి పథకం నేరుగా మీ ఇంటికే వస్తుంది అని ప్రతి ఇంట్లో నుంచి కూడా స్టార్ క్యాంపెయినర్లను బయటకు తీసుకొని వచ్చి మంచి జరిగిన ప్రతి ఒక్కరూ కూడా మరో 100 మందికి ఆ మంచి గురించి చెప్పి ప్రతి ఓటు కూడా 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కి చంద్రబాబు నాయుడు గారు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్ళీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా కూడా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. ఈ యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ప్రాంతం ఏదైనా జన సముద్రమే కనిపిస్తోంది. తమ అభిమాన నేతను చూసేందుకు, ఆయన ప్రసంగాన్ని వినేందుకు ప్రజా ప్రవాహం కిలోమీటర్ల పొడవునా దర్శనమిస్తోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం తండోపతండాలుగా తరలివస్తున్న దృశ్యాలు ప్రతి గ్రామాన కనిపిస్తున్నాయి. జననేత రాకతో పూతలపట్టు పులకించింది. పూతలపట్టు బహిరంగ సభ జన సునామీని తలపించింది. ప్రతిపక్షాలు పచ్చమూకల మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. ప్రజాభిమానాన్ని చూసి పులకించిన జననేత హృదయం అభివాదంతో కృతజ్ఞతలు తెలియజేసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర జన జాతరను తలపించింది. జననేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రజలు హద్దులు లేని అభిమానం చూపుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న సీఎం వైఎస్ జగన్ పలు ఫోటోలను ట్వీట్ చేశారు. 7వ రోజు మేమంతా సిద్ధం యాత్రలో నా స్టార్ క్యాంపెయినర్లతో అంటూ మహిళలు, వృద్ధులు, చిన్నారులతో మమేకమైన ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
వైఎస్ఆర్సీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు కుంభమేళాను తలపిస్తూ జనం పోటెత్తుతున్నారు. సంక్షేమ రథ సారథి వైఎస్ జగన్ కు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. రేపు చిత్తూరు జిల్లా గురవరాజుపల్లె నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మల్లవరం, ఏర్పేడు, పనగల్లు, శ్రీకాళహస్తి బైపాస్ మీదుగా చిన్నసింగమల అడబ్ సమీపంలో లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖాముఖిలో పాల్గొంటారు. తర్వాత చావలిలో భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం చెన్నై నేషనల్ హైవే పక్కన ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు. సభ అనంతరం ఓజిలి క్రాస్, బుదనం, గూడూరు బైపాస్, మనుబోలు, నెల్లూరు బైపాస్ మీదుగా నెల్లూరు జిల్లా చింతరెడ్డిపాలెంలో సీఎం వైఎస్ జగన్ బస చేస్తారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం వెల్లడించారు. చంద్రబాబు చేసే కుట్రలతో పెన్షన్దారులు అష్టకష్టాలు పడుతున్నారు. పచ్చ బ్యాచ్ ఫిర్యాదుతో పెన్షన్ పంపిణీకి వాలంటీర్లు దూరమయ్యారు. దీంతో పింఛన్ డబ్బులు తీసుకునేందుకు అవ్వాతాతలు, వృద్ధులు, వికలాంగులు నానా కష్టాలు పడుతున్నారు. పెన్షన్ పంపిణీ సజావుగా సాగకుండా పచ్చ బ్యాచ్ చేస్తున్న కుట్రలపై అవ్వాతాతలు మండిపడుతున్నారు. గత 5 ఏళ్లుగా తాము ఇంటి వద్దే పెన్షన్ తీసుకుంటున్నామని, ఇప్పుడు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతున్నారు. ఆయన ఉంటప్పుడు సంవత్సరం తిరిగా మా వానర్ని తీసుకుని తిరిగాను. ఎవరు లేక ఇంట్లో వానర్ ఇంట్లో పనిచేశాను. వానర్ గారు కూడా తిరిగాము. మేము సంవత్సరం తిరిగాము అతని దగ్గరికి. చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. జగన్ వచ్చాక నాకు ఇచ్చారు అన్నీ కూడా. 18,000 ఇవన్నీ కూడా నాకు ఆయన వచ్చాక వచ్చే తండ్రి. ఇప్పుడు కూడా ఓపిక లేకపోయి కూడా వచ్చాను పెన్షన్ కోసం. పింఛన్ రాకుండా అడ్డుకున్నారు. మేమేం చేసినాం? వీళ్లకు ముసలోళ్ళ జోలికి వస్తూ ఉన్నారు. వీళ్ళు ముసలోళ్ళు వీళ్ళకి ఏమన్నా కొట్టినారా, తిట్టినారా, ఏం చేసినారు? మీ పోరాటాలు ఉంటే చేసుకోండి, మా కాడికి ఎందుకు వస్తూ ఉన్నారు మీరు? ఇలా చేస్తే నీకు ఎవరు సహాయం చేస్తారు, ఎవరు ఓట్లు వేస్తారు? మాకు ఒళ్ళు బాగలేక షుగరు, బీపీ ఎంత ఉండి మేము రావాలంటే సచివాలయం కాడికి రాలేక ఇంటికి భోజనానికి పోలేక ఉండాం. ఇట్లా చేస్తే నువ్వు మాకు ఇబ్బంది పెడతా ఉండవు. ఇట్లా నీకు తగునా ఇది? పెన్షన్ తీసుకునేందుకు వెళుతూ వడదెబ్బతో వెంపటి వజ్రమ్మ అనే మహిళ మృతి చెందడం దురదృష్టకరమన్నారు మంత్రి జోగి రమేష్. చంద్రబాబు ఆడే వికృత చేష్టలకు ఇది పరాకాష్ట అని ధ్వజమెత్తారు. గతంలో కూడా ఇదే తరహాలో ప్రభుత్వానికి ఇంగ్లీష్ మీడియం, పేదలకు ఇండ్ల స్థలాలపై బాబు కుట్రలు చేశారన్నారు. ఇది ఒక దుర్మార్గమైన చంద్రబాబు ఆడే రాజకీయ క్రీడ. అభాగ్యుల్ని, అనాథల్ని ఈ రూపంగా పట్టున పెట్టుకోవడం చంద్రబాబు నాయుడికి తగునా అని చెప్పి అడుగుతా ఉన్నాను. నా కాన్స్టిట్యున్సీలో గంగూరులో వజ్రమ్మ అనే అమ్మ ఎండవేడికి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ప్రాణాలు చంద్రబాబు నాయుడు తీసుకురాగలదా? పొట్టన పెట్టుకున్నావే, ఆ పాపం ఊరికినే పోద్దా? గూడూరు మండలం రావిపాడిలో పెన్షన్ కోసం గ్రామ సచివాలయానికి వెళుతూ వృద్ధురాలు మృతి చెందింది. చంద్రబాబు బ్యాచ్ చేసిన కుట్రతో ఇంటి దగ్గరికే వచ్చే పెన్షన్ ఆగిపోవడంతో ఎర్రటి ఎండలో సచివాలయానికి వెళ్లింది 80 ఏళ్ల పల్లెం అనసూయ. ఉష్ణోగ్రత అధికంగా ఉండడంతో వడదెబ్బ తగిలి మృతి చెందింది. కృష్ణా జిల్లాలో పెన్షన్ల కోసం ఎర్రటి ఎండలో వృద్ధులు, వికలాంగులు ఇక్కట్లు పడుతున్నారు. నేరుగా ఇంటి దగ్గరకే పెన్షన్లు తీసుకొచ్చిచ్చే వాలంటీర్లపై చంద్రబాబు భజన బ్యాచ్ కుట్రలతో మాడు పగిలే ఎండల్లో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండల కేంద్రంలో పెన్షన్ కోసం గ్రామ సచివాలయానికి వెళ్తూ ఓ వృద్ధుడు స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో 108 వాహనానికి సమాచారం అందించి ఆసుపత్రికి తరలించారు స్థానికులు. చంద్రబాబు కమ్మ సామాజిక వర్గాన్ని వాడుకోవడం తప్ప ఏనాడైనా వారికి మేలు చేశారా అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ కమ్మ కులాన్ని వాడుకోవడం తప్ప ఏ రోజైనా ఆ కులంలోనూ పేదలున్నారని గుర్తించారా అని నిలదీశారు. అసలు వీళ్ళు ఈ రెడ్లు అని రామోజీరావు వీళ్ళందరూ అంటున్నారు. వీళ్ళందరూ అసలు మామూలుగా రామోజీరావు ఎవడు? ఏం కులం రామోజీరావుది? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిది ఏం కులం? బీఆర్ నాయుడు TV5 ఓనర్ది ఏం కులం? ఈ మహానీయుడు CEOది ఏం కులం? ఏం కులం అంటున్నా? మొన్న ఆయన
ఆయన ఏం చెప్తాడు, నేను చంద్రబాబు నాయుడు పరిపాలనకి 5 మార్కులు వేస్తాను, పవన్ కళ్యాణ్కి 6 మార్కులు వేస్తాను, జగన్కి 1.5 మార్కులు వేస్తాను. ఆయన కులం ఏంటి? మార్కులు వేస్తాడు, వచ్చాడు ఇప్పుడు మామూలుగా. ఈ మార్కులు వేసి ఆయనది ఏం కులం? ఎలక్షన్ వాచ్ అంట వచ్చాడు, ఆయనదే కులం నిమ్మగడ్డ రమేష్. మీది కులజాడ్యం, కులపిచ్చి, మీది కులపిచ్చితో చచ్చిపోతున్నారు మీరు. వాలంటీర్లంటే చంద్రబాబుకు మొదటి నుంచి అసూయే అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఫైర్ అయ్యారు. అనంతపురం నగరంలో 34వ డివిజన్లో ఇంటింటికి వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు అనంతపురం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధికి సంబంధించి రూపొందించిన కరపత్రాలను ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పంపిణీ చేశారు. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు చేసిందేంటి అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఆయన. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు ఆదరిస్తున్న తీరు చూస్తుంటే సొంత ఇంటికి వచ్చినట్టుందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజిత అన్నారు. పొదలకూరు పట్టణం, తొగట వీధి, వినాయక మాన్యం, శ్రామిక్ నగర్, పుట్టాయిగుంటలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలానికి చేసిన అభివృద్ధి మరో 25 ఏళ్లు గడిచినా ఏ నాయకుడు కూడా చేయలేని స్థాయిలో ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోనసీమ జిల్లా కొత్తపేటలో జరిగిన ప్రజాగళం సభకు ఆయన హాజరయ్యారు. వాలంటీర్లకు తాను వ్యతిరేకం కాదంటూ కొత్త రాగం అందుకున్నారు. అధికారంలోకి వస్తే ఎస్సీల కోసం సబ్ ప్లాన్ అమలు చేస్తామన్నారు. మాదిగ వర్గానికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి సామాజిక న్యాయం చేస్తామన్నారు. అయితే చిన్న రోడ్లో సభ నిర్వహించినా ఆశించిన స్థాయిలో జనం రాకపోవడంతో ఎప్పట్లానే తూతూ మంత్రంగా ప్రసంగించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేనకు ఎదురు దెబ్బ తగిలింది. అమలాపురం జనసేన ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆ పార్టీ సభ్యత్వానికి ఇన్ఛార్జ్ బాధ్యతలకు రాజీనామా చేశారు. అమలాపురంలో పార్టీ అధిష్టానం తనకు అన్యాయం చేసిందని లేఖలో పేర్కొన్నారు. జన సైనికుల మీద, వీర మహిళల ఆశయాల మీద పార్టీ నీళ్లు చల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా, అనైతికంగా అమలాపురం సీటును దక్కించుకుందని ఆరోపించారు. టీడీపీ జెండా మోయటానికి సిద్ధంగా లేవని స్పష్టం చేశారు. ఏపీ ఐఆర్ఎక వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ కనకరాజుపై హత్యాయత్నం చేసిన 3 టీడీపీ జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ భూ వివాదం నేపథ్యంలో కనకరాజుపై గతేడాది నవంబర్ 10న చింతగుట్లకు చెందిన జనసేన టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. కనకరాజుపై కత్తులతో దాడి చేశారు. కనకరాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించి నిందితులు గోవిందరాజు, హరీష్, గణేష్లను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థపై చేస్తున్న ఆరోపణలకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సుమారు 200 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. తమ బాధ్యతలకు రాజీనామా చేసిన పత్రాలను మున్సిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్కు అందించారు. తాము ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులం కాదని, కేవలం ప్రజాసేవకోనే పనిచేస్తున్నామన్నారు భీమవరం వాలంటీర్ అంబటి ఆనంద్. తమకు చంద్రబాబు రాజకీయాలు అంటగట్టడం దారుణమన్నారు. తెలుగు బిడ్డగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందన్నారు సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద. బీజేపీ హైకమాండ్ ఆదేశిస్తే కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తామని తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు జయప్రద. మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్ రెడ్డికి నోటీసులు పంపారు. వీరితో పాటు పలు మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్ కి మరోసారి లీగల్ నోటీసులు పంపారు. వారం రోజుల్లోగా క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. తప్పుడు ప్రచారాలు చేసేవారు ముఖ్యమంత్రి అయినా సరే వదిలిపెట్టేది లేదన్నారు. కేసీఆర్ అంటే నీళ్లు, కాంగ్రెస్ అంటే కన్నీళ్లు అని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ పల్లెలు తాగునీరు లేక తల్లడిల్లుతున్నాయని, ఖాళీ బిందెలతో మహిళలు రోడ్లపై ధర్నాలు చేస్తున్నారని ఆయన చెప్పారు. హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో ట్యాంకర్లు కనిపిస్తున్నాయన్నారు కేటీఆర్. 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో మారుమూల తాండాల్లో కూడా తాగునీటి కోసం తండ్లాట లేకుండా చేసినాం. బ్రహ్మాండమైన వ్యవహారం చేసినాం. హైదరాబాద్లో ఎన్నడూ కూడా ఒక్కరోజు కూడా నీటి బొట్టు కోసం అల్లాడే పరిస్థితి కేసీఆర్ గారు ఉన్నప్పుడు లేదు. కానీ ఇవాళ
అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోగానే మళ్ళీ మాయమైన ట్యాంకర్లన్నీ హైదరాబాద్లో కాంగ్రెస్ పాపం వల్ల హైదరాబాద్లో గల్లీ గల్లీ తిరుగుతూ ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, మేడిగడ్డ పియర్ల కుంగుబాటుపై సీబీఐతో విచారణ జరిపించాలన్న పిటిషన్లపై హైకోర్టు స్పందించింది. దాఖలైన పిటిషన్లలో వాదనలను ఈ నెల 8న వింటామని చెప్పింది. ఈ పిటిషన్లలో ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్టు పిటిషనర్ల తరపు న్యాయవాదులకు వెల్లడిస్తూ విచారణను వాయిదా వేసింది. మేడిగడ్డ రిజర్వాయర్ కుంగుబాటుకు కారకులెవరో తేల్చేందుకు పూర్తి అంశంపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని బిల్ దాఖలైంది. కొమరం భీం జిల్లా చింతలమానేపల్లి మండలంలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. ఏనుగు దాడిలో ఒకరు మృతి చెందారు. బోరపల్లె గ్రామ సమీపంలో ఏనుగు సంచరించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గడ్చిరోలి కమలాపూర్ అభయారణ్యం నుండి తప్పిపోయిన ఏనుగు ప్రాణహిత నది దాటి వచ్చినట్టు అనుమానిస్తున్నారు. బూరిపల్లి గ్రామంలో మిర్చి తోటలో పనిచేస్తున్న అల్లూరి శంకర్ అనే రైతుపై దాడి చేసింది. తీవ్ర గాయాలతో రైతు అక్కడికక్కడే మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మున్సిపాలిటీ పరిధిలో శివరాంపల్లిలో అక్రమ నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. భవనం అంతస్తుల నిర్మాణాలకు ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా సెట్ బ్యాక్ లేకుండా నిర్మించారని ఈ ఇంటిని కూల్చేశారు. స్థానికుల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తూ నిర్మాణాలు చేపట్టిన ఇళ్లపై రాజేంద్రనగర్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో అక్రమంగా నిర్మించిన ఇంటిని జేసీబీ సాయంతో కూల్చివేశారు అధికారులు. జాతీయ వార్తల్లోకి వెళదాం. లిక్కర్ కేసులో ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ తీర్పును రిజర్వ్ చేసింది ఢిల్లీ హైకోర్టు. రేపు మధ్యాహ్నం ఆర్డర్ను పాస్ చేయనుంది. అరెస్ట్, రిమాండ్ నుంచి మధ్యంతర ఊరట కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు కేజ్రీవాల్. తనను అవమానించడమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏకైక లక్ష్యమని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఫినిష్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వాదనలు వినిపించారు. సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, విక్రమ్ చౌదరి. కేజ్రీవాల్ పిటిషన్ ని వ్యతిరేకించిన ఈడీ మనీ ట్రయల్స్ కి ఆధారాలున్నాయని స్పష్టం చేసింది. ఎన్నికల పేరిట మధ్యంతర రిలీఫ్ కోరడం సరికాదని వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్లో పెట్టింది. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. జైల్లో కేజ్రీవాల్ అస్వస్థతకు గురయ్యారని, ఈడీ అరెస్ట్ చేసినప్పటి నుంచి 4.5 కిలోల బరువు తగ్గారని అన్నారు మంత్రి ఆతిషి. బీజేపీ కావాలని కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తోందని ఆరోపించారు. ఆయనకేమైనా అయితే దేశమే కాదు భగవంతుడు కూడా క్షమించడంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు ఆతిషి. అయితే ఆరోపణలు ఖండించారు తీహార్ అధికారులు. కేజ్రీవాల్ ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. ఆయన షుగర్ లెవెల్స్ నార్మల్ గానే ఉన్నాయని, బరువులో ఎలాంటి మార్పు లేదని వివరణ ఇచ్చారు జైలు అధికారులు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇవాళ ఫ్లాట్ గా ముగిశాయి. అమెరికాలో వెలువడిన తాజా గణాంకాల ప్రభావంతో వడ్డీ రేట్ల తగ్గింపు తాత్సారం కావచ్చన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. దాని ప్రభావం మన మార్కెట్స్ పై పడింది. సెన్సెక్స్ 27 పాయింట్ల నష్టంతో 73,876 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 18.65 పాయింట్లు కోల్పోయి 22,434 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ లో ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫినాన్స్ షేర్లు ప్రధానంగా లాభపడగా నెస్లే ఇండియా, కోటక్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్స్ నష్టపోయాయి. బంగారం ధరలు మరింత కొండెక్కుతున్నాయి. బులియన్ మార్కెట్లో ఆల్ టైమ్ గరిష్టానికి చేరింది పుత్తడి ధర. 72,000కు చేరువైంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 71,834 రూపాయలు పలికింది. నిన్న హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రికార్డు స్థాయిలో 71,300 మార్కును తాకింది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ ధర 64,000కు పైగా ఉంది. తాజాగా ఇది మరింత పెరిగి 72,000కు చేరింది. ఈ ఏడాదిలో వడ్డీ రేట్లు తగ్గిస్తామని అమెరికా ఫెడ్ రిజర్వ్ ప్రకటించడం, రూపాయితో పోలిస్తే డాలర్ మారకపు విలువ బాగా పెరగడంతో ఇటీవల బంగారం ధరలకు రెక్కలొచ్చాయి.
కమింగ్ టు స్పోర్ట్స్ డీటెయిల్స్. ఐపీఎల్ సీజన్ 70లో బ్యాటర్ల హవా కొనసాగుతోంది. విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్స్ రెచ్చిపోయారు. ఓపెనర్ సునీల్ నరైన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో కోల్కతా భారీ స్కోర్ సాధించింది. నరైన్ ఆరంభం నుంచే భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డారు. కేవలం 39 బంతుల్లో 7 4లు 7 సిక్సర్స్ తో 85 పరుగులు చేశాడు. యువ క్రికెటర్ రఘువంశీ కూడా 27 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. చివర్లో ఆండ్రూ రసెల్ కూడా చెలరేగటంతో కోల్కతా భారీ స్కోర్ చేసింది. వెదర్ అప్డేట్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతూ ఉన్నాయి. ఏప్రిల్ వచ్చి రాగానే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీల దాకా నమోదవుతున్నాయి. రేపటి నుంచి ఉష్ణోగ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో తీవ్ర వడగాలులు వీయడంతో పాటు సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవనున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఈ వేసవిలో ఎండలు ఎక్కువగానే ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సినిమా అప్డేట్స్ స్క్రీన్ 90లో చూద్దాం. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ 100 కోట్ల క్లబ్ కు చేరువగా ఉంది. ఇక ఈ మూవీ సక్సెస్ మీట్ కు జూనియర్ ఎన్టీఆర్ అటెండ్ కాబోతున్నాడట. మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ లో సంజయ్ దత్ కూడా నటిస్తున్నాడు. ఈయన ఈ మూవీలో ఆత్మగా కనిపించబోతున్నాడట. బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాకు భారత ఎన్నికల సంఘం కీలక బాధ్యతలు అప్పగించింది. యూత్ ఐకాన్ గా ఎన్నికల కమిషన్ నియమించింది. అంజలి ప్రధాన పాత్రలో నటించిన గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ అయింది. యష్ హీరోగా నటించబోతున్న టాక్సిక్ మూవీ బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందబోతుందట. 1970s ప్రాంతంలో ఈ మూవీ స్టోరీ జరుగుతుందట. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.